హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో ఫైనల్లీ చాలా డేస్ తర్వాత నేను ఇంత ప్రశాంతంగా కూర్చొని వీడియో చేయగలుగుతున్నాను. సో కొన్ని డేస్ నుంచి అంటే నాకే లేజినెస్ వచ్చేసిందేమో నాకు అనిపిస్తుంది. అసలు చేద్దాం అనుకుంటున్నాను, బట్ వీడియోస్ కోసం టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. బట్ ఫైనల్లీ ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే సో నా ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. సో ఫైనల్లీ అయితే ఈరోజు బయటకి తీసాను అనమాట మీ అందరికీ చూపించడానికి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం సాధారణంగా అంటే గోల్డ్ జ్యువెలరీ చేయించుకుంటాం, బట్ అన్నీ ఇంట్లో ఉంచుకోవడం సేఫ్ కాదు కదా. సో నేను కూడా అంతే, గోల్డ్ జ్యువెలరీ అయితే ఉంది కానీ బట్ నేను అన్నీ కూడా లాకర్లో భద్రంగా దాచిపెట్టాను అన్నమాట. సో అవి ఇంకా ఊరికే మనం వెళ్ళి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఊరికే లాకర్కి వెళ్ళి తీసుకురాలేం కదా. సో దానికోసం అని చెప్పి నేను మరీ ఎక్కువ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ పర్చేస్ చేయలేదు, బట్ కొంచెం అయితే తీసుకున్నాను. సో ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే, చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ ఉంటే సో వేసుకోవచ్చు కదా. ప్రతి దానికి మనం గోల్డ్ జ్యువెలరీ లాకర్కి వెళ్ళి తీసుకురాలేము, మళ్ళీ వాటిని పెట్టి రావడం తీసుకురావడం ఎంత పెద్ద ప్రాసెస్ కదా. సో అందుకని నేను కొంచెం ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకున్నాను అనమాట. సో నా దగ్గర ఏం ఇమిటేషన్ జ్యువెలరీ ఉందో అది మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. సో పెద్దగా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్గానే ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఏం చూపించాలి, సో ఫస్ట్ నా బయటకి ఏదో వస్తుందో చూపిస్తున్నాను. సో ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను అనమాట, జడబిళ్ళలు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను అనమాట, షాపింగ్ చేశాను. సో చూడండి ఎంత బాగుందో కదా. సో నాకు తెలిసి దీన్ని ఒకసారి పెళ్లి కూతురు ఫంక్షన్ రోజు పెట్టుకున్నాను అనమాట, అంతే. ఇంకా తర్వాత అకేషన్స్ వచ్చాయి కానీ ఎందుకో నేను పెట్టుకోలేదు. బట్ ఇప్పుడు ఇంకా మా ఫ్యామిలీలోనే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి మే వరకు. సో ఇంకా అప్పుడు దీన్ని బయటకి తీసి యూజ్ చేస్తాను అనమాట. సో భలే ఉంది కదా. సో ఇది బేగం బజార్లో 1500 అట్లా అనుకుంటా నాకు తెలిసి ఇది. సో నేను బాగా షాపింగ్ చేస్తాను పోయినా, కాకపోతే ఇది ఒక్కటే పట్టుకొని వచ్చిన అనమాట. ఏమో అట్లా టైంకి ఏమో నాకు ఏం తీసుకోవాలనిపించలేదు, అదొక్కటి మాత్రం బాగా నచ్చింది, ఇంకా దాన్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టాప్స్. సో ఇవి నా వీడియోస్లో చాలా వరకు మీరు చూసుంటారు, నేను ఎక్కువ ఇవే పెట్టుకున్నా అన్నమాట సాధారణంగా. అండ్ ఇంకొక పేరు వచ్చేసి ఏంటి అంటే ఇవి. సో ఇవి యాక్చువల్గా నాకు చాలా ఇష్టము. ఇవి చాంద్ బాలీస్ టైప్ అనమాట, ఎంత బాగున్నాయి కూడా. సో యాక్చువల్గా నేను ఇది నా ఎంగేజ్మెంట్ కోసం అని తీసుకున్నాను, బట్ వీటిని నేను అంటే అప్పుడు గోల్డే పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని నేను మాంగ్ టీకాగా యూజ్ చేశాను అనమాట, పాపడ బిల్లలాగా. సో ఆ పిక్ కూడా మీకు పక్కకు షేర్ చేశాను. సో మనకు ఇట్లాంటి ఏమైనా ఇయర్ రింగ్స్ ఉంటే పెద్దవి మనం వీటిని మాంగ్ టీకా లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో. సో దీన్ని నేను ఇట్లా యూజ్ చేశాను అన్నమాట ఎంగేజ్మెంట్కి. సో అది కూడా ఇక్కడ పక్కకి పిక్ షేర్ చేస్తాను మీకు, చూడండి. సో మీ దగ్గర ఇట్లాంటివి ఏమన్నా పెద్ద చాంద్ బాలీస్ లాంటి ఇయర్ టాప్స్ ఉంటే మీరు వాటిని పాపడ బిల్లలాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం అన్నీ ప్రతిసారి సేమ్ పెట్టుకుంటే కూడా మనకు బోర్ కొడుతుంది కదా. సో అప్పుడప్పుడు మనం అట్లాంటి వాటిని అట్లా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక పేర్ ఇది. సో నేను ఎక్కువ ఇవి పెట్టుకుంటాను అనమాట.
అండ్ నెక్స్ట్ ఒక చైన్. సో ఇది ఒక చైన్. సో ఇది నార్మల్గా నేను ఇక్కడే కరీంనగర్లోనే తీసుకున్నాను. సో ఇది నేనైతే పెట్టుకోలేదు, కాకపోతే మా చిక్కుగానికైతే ఊరికే పెట్టాను అనమాట. సో పిల్లలకి కూడా గోల్డ్ వేయడం అంత సేఫ్ కాదు కదా, సో ఇట్లాంటివి అయితే టెన్షన్ ఉండదు ఇంకా మనకు కూడా. అండ్ వంకీ. సో యాక్చువల్గా ఇది నేను చేతి పట్టి అనమాట వంకీ, దానికోసం అని తీసుకున్నాను. బట్ ఈ మధ్య ఏమైంది అంటే మీరు కొన్ని వీడియోస్లో చూసింటారో, నేను దీన్ని చౌకర్ లాగా యూజ్ చేశాను అనమాట. సో అట్లా మన చేతి పట్టిని కూడా మనం చౌకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి 2-in-1 యూజ్ అనమాట. సో నేను దీన్ని పర్ల్ ఒకటి పోగొట్టేసాను అనమాట, పెట్టించాలి మళ్ళీ. సో ఇది కూడా నా పెళ్ళప్పుడే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్, మాంగ్ టిక్కా పాపడ బిళ్ళ. యాక్చువల్గా నాకు పాపడ బిళ్ళలు అంటే చాలా ఇష్టము, ఏమో ఎందుకో అట్లా. నా దగ్గర వీటి కలెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట పాపడ బిళ్ళలవి. ఏం వేసుకోకున్నా కూడా ఎట్లాంటి డ్రెస్కైనా, క్రాప్ టాప్స్, లెహెంగాస్, వేటికైనా కూడా మనం మాంగ్ టిక్కాస్ పెట్టుకుంటే ఇంకా లుక్కే చేంజ్ అయిపోతుంది మొత్తము. తట్టుకుంది. సో ఇది నాకు నేను చాలా ఇష్టపడి చేయించుకున్నాను అనమాట నా పెళ్ళి కోసమని. ఇది ఇక్కడ తట్టుకుంది. 1 minute. ఇదన్నమాట. సో ఇది పాపడ బిళ్ళ, బట్ సైడ్స్కి ఇట్లా చైన్స్ వస్తాయి అన్నమాట, ఇట్లా అన్నమాట. సో మీరు నా పెళ్లి వీడియో నేను షేర్ చేశాను కదా, అందులో చూసే ఉంటారు. సో నాకు యాక్చువల్గా ఇట్లా సెట్ కోసం అని చూసాను, బట్ నాకు ఎక్కడా దొరకలేదు అసలుకే. నేను ఫైనల్గా ఏం చేశాను అంటే, ఇది ఫస్ట్ ఈ పాపడ బిళ్ళ నచ్చింది, సో ఇది సెలెక్ట్ చేసుకొని దీనికి ఇవి అటాచ్ చేయించుకున్నాను అనమాట, ఇట్లాంటి చైన్స్. సో మీరు కూడా ఎప్పుడైనా అంటే మీకు ఇట్లా చేయించుకోవాలి అనిపిస్తే మాత్రము, మీకు ఇట్లా మోడల్ దొరకకపోతే మీరు ఏదైనా పాపడ బిళ్ళ సెలెక్ట్ చేసుకొని ఆ షాప్లోనే వాళ్ళు చేసిస్తారనమాట. సో నేను ఇది మాత్రం కరీంనగర్లోనే తీసుకున్నాను. సో దీనికి ఇట్లాంటి చైన్ అటాచ్ చేయించుకున్నాను. సో ఫస్ట్ 3 లేయర్స్ పెట్టుకుందాం అనుకున్నా ఇట్లా, బట్ పెట్టిన తర్వాత నాకు కొంచెం మరీ ఎక్కువ హెవీ అనిపించింది అనమాట, అందుకని ఇంకా 2K ఫిక్స్ అయిపోయాయి. సో ఇది నా ఫేవరెట్, ఇది పాపడ బిళ్ళ. అండ్ తర్వాత ఇంకొక పాపడ బిళ్ళ చూపిస్తాను. ఇదైతే నేను అసలుకి హల్దీ కన్నా హల్దీకి పెట్టుకుందాం అనుకున్నాను, బట్ నేను ఇంతవరకు దీన్ని పెట్టుకోలే అనమాట. అప్పుడు దానికోసం నేను ఫ్లవర్ జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాను తర్వాత. సో అందుకని ఇంకా ఇది అట్లనే ఉండిపోయింది, నేను ఏ ఫంక్షన్కి కూడా దీన్ని యూజ్ చేయలేదు. సో ఇది కూడా నా ఫేవరెట్. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, దేనికైనా దీన్ని యూజ్ చేస్తాను ఇంకా. అండ్ నెక్స్ట్ ఇంకొక మాంగ్ టిక్కా. సో ఇది కూడా ఇది నేను ఇప్పుడు ఈ మధ్య ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నాను అన్నమాట, పాపడ బిళ్ళ. సో ఇది కూడా నా ఫేవరెట్. అండ్ ఇది వెనుక మనం కొప్పులాగా వేసుకున్నప్పుడు సెంటర్లో పెట్టుకోవడానికని లక్ష్మీదేవిది. సో ఇది కూడా పెళ్ళప్పుడే తీసుకున్నాను నేను. అండ్ ఫైనల్ సెట్. వీటిని ఎంత జాగ్రత్తగా నేను ప్యాక్ చేసి ఉంచుకున్నాను అన్నీ. సో ఇట్లా బాక్సెస్, ఇట్లా చిన్న బాక్సెస్ వస్తాయి కదా, అండ్ ఇట్లాంటి బాక్సెస్ ఏమో నేను బయట పర్చేస్ చేశాను అనమాట వీటి కోసమనే, ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ పెట్టలేము కదా. సో అందుకని చెప్పి నేను ఇట్లా ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ నేను బయట కొని ఇంకా ఒక్కొక్క దాంట్లో సెట్ చేసి ఉంచుకున్నాను. సో అంటే చైన్స్ అన్ని ఒక సైడ్ అట్లా. సో ఇది ఒక సెట్. సో ఇది యాక్చువల్గా నేను పెళ్లి కూతురి ఫంక్షన్కి వేసుకున్నాను. సో ఆ పిక్ కూడా ఇక్కడ షేర్ చేశాను అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది సంథింగ్ అప్పుడు ఎంత పడిందంటే 2500 అట్లా పడింది.
సో ఇది నేను ఇక్కడే పర్చేస్ చేశాను కరీంనగర్లో. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూసారు ఎంత బాగున్నాయో అసలుకి. సో ఈ మధ్య నేను ఏమైనా అకేషన్స్ ఉంటే, ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే నేను ఎక్కువ ఇదే వేసుకుంటాను. సో ఇది కూడా నాకు బాగా ఇష్టం అన్నమాట. సో కలర్ కూడా ఏం షేడ్ అవ్వలేదు అప్పటి నుంచి. ఇప్పుడు ఇది తీసుకొని దగ్గర దగ్గర 3 years అవుతుంది అనమాట. ఎక్కువ ఫంక్షన్స్ కూడా వాడాను, బట్ అయినా కలర్ ఏం షేడ్ అవ్వలేదు అసలుకి. ఒకవేళ వెళ్ళినా కూడా మనం గోల్డ్ కోటింగ్ వేయించుకోవచ్చు అంట. సో 1000 లోపలే ఉంటుంది అది కూడా. సో మనం అన్ని ఫంక్షన్స్కి ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కూడా మనం రిపీట్ చేయలేము కదా ప్రతి ఫంక్షన్కి. ఇప్పుడు మనం 3 functions అటెండ్ అవ్వాలనుకోండి, ప్రతి దానికి సేమ్ జ్యువెలరీ రిపీట్ చేయలేము కాబట్టి సో ఇట్లా తక్కువ కాస్ట్లో మనం పర్చేస్ చేసుకొని మనం లుక్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో మనం కూడా డిఫరెంట్గా రెడీ అయ్యాము ఒక్కొక్క అకేషన్కి అని. సో నెక్స్ట్ వన్ ఈజ్ నోస్ రింగ్. సో నేను యాక్చువల్గా పెళ్ళికి గోల్డ్ చేయించుకున్నాను. ఇది ఫస్ట్ అంటే నేను ఫస్ట్ గోల్డ్ చేయించుకుంటా అనుకోలేదు, సూట్ అవ్వదో నాకు అని చెప్పి అనుకున్నాను అనమాట. బట్ ఇది ట్రై చేసి చూశాను, సో నాకు బాగా నచ్చింది, అందుకని ఇక నేను గోల్డ్ చేయించేసుకున్నాను. బట్ ఇది మాత్రం నాకు పెట్టుకోవడానికి ఎప్పుడు కుదరలే అన్నమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో భలే ఇష్టం నాకైతే. సో ఇది ఫైనల్గా ఇది పెట్టుకోవాలన్న కోరిక మా తమ్ముడు ఎంగేజ్మెంట్తో తీరింది అనమాట. సో మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి ఇది పెట్టుకున్నాను నోస్ రింగ్. నాకు చాలా ఇష్టం ఇది అసలుకి, ఎంత బాగుంటుందో కూడా అసలుకి. మనం అంటే మనం ఎంత సింపుల్ కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా అండ్ మేకప్ అండ్ ఇట్లా జ్యువెలరీతో మనం ఎలివేట్ చేసుకోవచ్చు మన లుక్ని. బ్యాంగిల్స్. సో ఇవి కూడా నేను ఎప్పుడూ పెట్టుకోలేదు, జస్ట్ అట్లా ఉంటేనే అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక చైన్. సో ఇప్పుడు ఎక్కువ ఇట్లా ట్రెండ్ నడుస్తుంది కదా ఇట్లా బీడ్స్తోని ఒక లాకెట్. సో ఇది కూడా నేను ఎప్పుడో పర్చేస్ చేశాను అనమాట. లక్ష్మీదేవి ఉండి ఇట్లా బీడ్స్తో అనమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టము. ఇది నేను మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి లంగా ఓని పైకి వేసుకున్నాను అనమాట. సో ఆ పిక్ కూడా షేర్ చేశాను. సో ఇది కూడా ఇట్లాంటివి మనం చిన్నవి తక్కువ కాస్ట్లో పర్చేస్ చేసి ఉంచుకుంటే మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. మనం అన్నీ కూడా ఒకటేసారి పర్చేస్ చేయలేము కదా. సో మనకు ఎప్పుడైనా ఏదైనా నచ్చితే అప్పుడు తీసేసుకోవడం బెటర్. ఎందుకంటే టైంకి మన దగ్గర అప్పుడు మనీ ఉండకపోవచ్చు, మళ్ళీ మనకు నచ్చింది దొరకకపోవచ్చు. కాబట్టి మనకి ఎప్పుడైనా ఏదైనా రీజనబుల్ అనిపించినప్పుడు మనకు నచ్చితే అది తీసేసుకోవడం బెటర్ నన్ను అడిగితే. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఇవైతే అసలుకి అవుచ్ ఈ మధ్య స్టోన్స్ ఊడిపోతున్నాయి అనుకోండి. సో ఇవైతే నా ఫేవరెట్, నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఇక్కడే షేర్ చేశాను. సో ఇవి పట్టీలు అనమాట. నా మ్యారేజ్ కోసమని నేను ఎన్నో షాప్స్ తిరిగి వెతికి అప్పుడు నాకు ఇది నచ్చింది. సో ఇది అయితే నేను తీసుకున్నాను. ఇలా కొన్ని ఊడిపోయాయి కూడా బీడ్స్. సో ఇవి పట్టీలు నాకు చాలా ఇష్టం అసలుకి, ఇంత బాగున్నాయి కదా. సో ఈ మధ్య అంటే వీటిని అందులోనే బాక్స్లో పెట్టించా అనమాట, అసలు పెట్టుకోవట్లే. ఇంకా మా మమ్మీ తిడితే ఒకరోజు క్లాస్ వీకింగ్ అనమాట, అన్నీ కొట్టుకొని అందరినీ పెట్టించుకుంటున్నావు, ఎందుకు కొనుక్కున్నావు అని. సో ఇంకా అప్పటి నుంచి బయటకు తీసి వాడుతున్నా వీటిని. ఏమో నాకు ఎక్కడ అంటే ఇష్టపడి కొనుక్కున్న ఐటము అది పాడైపోతుందేమో అని నాకు ఊరికి అనిపిస్తుంది అనమాట. అందుకని నేను వాటిని భద్రంగా దాచిపెట్టించుకుంటాను. సో ఒక్కోసారి అనిపిస్తుంది అసలు కొనుక్కున్నది ఎందుకు పెట్టుకోకపోతే అని. సో ఇప్పుడైతే అలా పెట్టుకుంటున్నాను. అండ్ చెంపచీరాలు, యా సో ఇవి ఇట్లా మనం మిక్స్ చేసి ఉంచితే ఇదే ప్రాబ్లము, ఒకదానికొకటి జరుపుకొని ఉంటాయి. సో ఇవి భలే ఉన్నాయి కదా. సో ఇవి కూడా అప్పుడు 2 years బ్యాక్
ట్రెండింగ్ అనమాట. అంటే అప్పుడే స్టార్టింగ్ ఇవి. సో ఇప్పుడు కూడా ఎక్కువ ఇవే నడుస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా ఇదే ఫ్యాషన్ నడుస్తుంది అనమాట. సో ఇవి కూడా చాలా బాగుంటాయి అసలుకి. చూడండి ఎంత బాగున్నాయో కదా. సో ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి బయట ఉన్న ఐటమ్స్ అయితే ఇవి. ఇంకా మిగిలిన అన్నీ కూడా ఎప్పుడూ యూజ్ చేసేవి చిందర అందరుగా అన్నీ పడేసి ఉంచాను. సో ఇవి నా జ్యువెలరీ అనమాట. అండ్ ఇంకొకటి ఇది కూడా చేతి పట్టి. సో యాక్చువల్గా దీన్ని నేను ఏం చేశాను తెలుసా, దీన్ని ఇట్లా ఉంది కదా, దీన్ని ఒక ఫంక్షన్ ఏదో ఫంక్షన్కి కొప్పు వేసుకొని దాని మధ్యలో ఇట్లా 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 పెట్టి పక్కకి సేఫ్టీ పిన్స్ పెట్టా అనమాట. సో లుక్ మాత్రం సూపర్గా ఉండే. సో అట్లా మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ని కూడా మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ టాప్స్ బాగున్నాయి కదా. సో ఇది కూడా ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ టాప్స్. యాక్చువల్లీ ఎన్ని ఉన్నా కూడా నాకు తీసి అంటే ఊకే చేంజ్ చేసుకోవడానికి నాకు బద్ధకం అనమాట. సో రీజన్ చెప్పాలంటే నాకు రెడీ అవ్వడం అంటే చాలా బద్ధకము. నేను చాలా తక్కువ అంటే స్పెండ్ చేస్తాను అనమాట రెడీ అవ్వడానికి. సో ఇంకా అందుకే ఎన్ని ఉన్నా కూడా ఎక్కువ పెట్టుకోను. ఎప్పుడు మీరు నార్మల్గా వీడియోస్ చూస్తే ఎప్పుడు ఇవే కమ్మలు ఇంతే అన్నట్టు అయిపోతుంది. అండ్ డ్రెస్సెస్ కూడా ఇప్పుడు పైన ఏమి ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాను అనమాట. ఎప్పుడు అవే రిపీట్ చేస్తూ ఉంటా. అవి లోపల ఉన్నాయి, ఇంకా అట్లా లోపల ఉండిపోతాయి అనమాట. ఎప్పుడు మమ్మీతో ఈ విషయంలో నాకు తిట్లు పడుతూనే ఉంటాయి. బట్ ఏమో అట్లా అట్లా రెడీ అవ్వడం విషయానికి వచ్చేసరికి నేను బాగా లేజీ అయిపోతా అసలుకి. సో ఇదండి ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలెక్షన్. అండ్ కొన్ని చెన్నైలో ఉన్నవి చెన్నైలో అట్లనే ఉన్నవి. సో ఇంకా చెన్నై వెళ్ళాక అక్కడ ఉన్నవి కూడా మీ అందరితో షేర్ చేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇంతే అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.